Hello everyone, welcome back to our channel Food and Crafty Home. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్ పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చి పులుసుని రాగి సంగటితో కానీ వైట్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పెనంని పెట్టి ఆ పెనం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పల్లీలను యాడ్ చేసుకొని గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకుంటున్నాను. ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకుందాం. అదైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ దూరగా వేయించుకుందాం. ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించిన పల్లీల్ని నేను సగం పొట్టు తీసి సగం అలాగే ఉంచి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పొట్టు అలాగే ఉంచుకోవచ్చు. పల్లీల్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీకి పెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇదే మిక్సీలోకి 4 లేక 5 వెల్లుల్లి, అలాగే మనం ముందుగానే దూరగా వేయించి పెట్టుకునే పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. బెల్లం ముక్కని యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే గుప్పెడు చింతపండుని నానపెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే అలాగే వేసుకోవచ్చు. ఎలా అయినా గ్రైండ్ చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చింతపండుని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కట్ట దాకా కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పెట్టుకుందాం. మిక్సీ పెట్టిన తర్వాత పేస్ట్ అనేది ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిలోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చిలు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ చిటపటలాడేటప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు వేగేంత వరకు వెయిట్ చేయండి. కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక లార్జ్ సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్ని యాడ్ చేసిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఆనియన్ అనేది వేగేంత వరకు వెయిట్ చేయండి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత, అంటే ఇలా ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పెట్టుకునే మిశ్రమంని యాడ్ చేసుకుందాం. ఇలా మిశ్రమం అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అలాగే మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపించే విధంగా కన్సిస్టెన్సీ ఉన్నట్టయితే మీకు పర్ఫెక్ట్ పచ్చి పులుసు రెడీ అయినట్టే. ఇప్పుడు ఇలా 1/2 నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకొని ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్ అయిందే పచ్చి పులుసుని చేసే విధానం. ఒకసారి మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరి షేర్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని